అని ఆ యొక్క శంకరుడు ఆయన అపేక్ష చేసిందో ఆయన నాకు ఇచ్చినటువంటి ఫలము నేనే ఇచ్చినను అని ఆ యొక్క శంకరుడు ఆయన భూమి నందు నాయక పుట్టుకోలేదు అని నిలిచినది. అందుకే నేను గర్వపడడానికి ఫలమిచ్చిందని ఆ యొక్క మూలరాజులో చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క మూలరాజు ఆ ముసలి పక్కన పడేసి శంకర నీవు మొక్కుతుంటివి మమ్మల్ని క్షమించమయ్యా అని అన్నప్పుడు ఆ శంకరుడు ఆయన క్షమించి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మూలరాజు ఏమంటున్నాడో విందాం.
బంగారు